ఇప్పుడు నెక్స్ట్ అది వైల్ లూప్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వన్ ప్రింట్ ఆల్ ది నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. అంటే 1 to ఏ నెంబర్ అయినా ఓకే. అంటే నేను 10 అని తీసుకుంటున్నాను. మీరు 10 కాకుండా మీరు ఒక ఇన్పుట్ అయినా తీసుకోవచ్చు. అంటే 1 నుంచి n వరకు. 10 అంటే ఏంటంటే ఇన్పుట్ ఇవ్వడం అనమాట. అంటే యూజర్ ఒకవేళ 5 ఇచ్చాడనుకో 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయడం. ఓకేనా? సో అలాగా. ఒకవేళ 7 ఇస్తే 1 నుంచి 7 వరకు. అంటే యూజర్ ఇచ్చే నెంబర్ పైన డిపెండ్ అయ్యేటట్టు. నేను ఇప్పుడు 1 నుంచి 10 వరకు చెప్తున్నాను. దాన్ని మళ్ళీ నేను మీకు అర్థమయ్యేటట్టు ఇన్పుట్ తీసుకుంటే ఎలా మార్చాలి కోడ్ అని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మీరు కోడ్ రాయాలి. ఆ కోడ్ అనేది వైల్ లూప్ యూజ్ చేయాలి. యూజ్ చేసి 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలి. ఓకేనా? సో అది. ఇప్పుడు ఏంటంటే మన కండిషన్ ఏంటంటే 1 నుంచి 10 వరకు ఉండాలి కదా! సో ఖచ్చితంగా మనకు ఒక వేరియబుల్ అయితే అవసరం అవుతుంది. ఇప్పుడు i అనేది తీసుకుంటాం మనం ఫర్ లూప్‌లో. ఆ వేరియబుల్ మారే కొద్దీ మనం చేసేవాళ్ళం కదా! ఇప్పుడు 10 టైమ్స్ రన్ చేయాలనుకో ఇలా పెట్టేవాళ్ళం. 1 నుంచి 10 వరకు కావాలనుకో ఇలా స్పెసిఫై చేసేవాళ్ళం మనం. అంటే ఈ i వాల్యూ మారే కొద్దీ మనకు కావాల్సిన వాల్యూస్ వస్తాయి. అంటే i వాల్యూనే 1 నుంచి 10 వరకు మారుతూ ఉంటుంది. ఇదో ఇలాగా. ఇక్కడ వచ్చాయి కదా! సో అలా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఐని యూజ్ చేసుకున్నాం కదా! సేమ్ అలాగే ఇక్కడ ఇప్పుడు ఏని యూజ్ చేసుకుంటాం. ఏ అనే వేరియబుల్ లేదా మీరు ఐ అయినా తీసుకోవచ్చు. ఏదైనా పర్లేదు. ఒక వేరియబుల్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ వేరియబుల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ వేరియబుల్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి? అంటే ఎప్పటి వరకు? మనకి ఇక్కడ కండిషన్ కదా మనం ఇచ్చేది. ఆ కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి రన్ అవుతుంది కదా! సో ఆ కండిషన్ ఏమి ఇవ్వాలంటే ఐ వాల్యూ అనేది 11 కంటే చిన్నది ఉంటే రన్ అవ్వాలి కదా! అంటే మనం ఏం చేస్తున్నామంటే ఐ 1 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు అలా. కాకపోతే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళమంటే రేంజ్ లోపల 1, 11 చేస్తే అదే చూసుకునేది. అంటే 1 నుంచి 10 వరకని. కానీ మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్రతీదీ మనం స్పెసిఫై చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇలా ఇవ్వాలి. ఎక్కడి వరకు అంటే మనం ఒక కండిషన్ అనేది ఇవ్వాలి. ఈ కండిషన్ ఫెయిల్ అయితే బయటకొచ్చేస్తుంది. ఓకేనా? సో అందుకోసమని నేను కండిషన్ అనేది 11 కంటే తక్కువ కాబట్టి అంటే మనం అనుకున్న వాల్యూస్ అన్నీ 11 కంటే తక్కువ కదా! 1 నుంచి 10 వరకు అంటే 11 కంటే చిన్న నంబర్స్ కదా ఇవన్నీ ప్రతి నంబర్‌లో. సో అందుకే నేను కండిషన్ i లెస్ దెన్ 10 అని పెట్టాను. ఓకేనా? సో అలా అయినప్పుడు ప్రింట్ ఐ వాల్యూ అంటే ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఫస్ట్ ఐ వాల్యూ 1 అవుతుంది. 1 అయిన తర్వాత ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ 2 అవుతుంది. 2 అయిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఐ వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్. మళ్ళీ ప్రింట్. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వడం. సో ఇలా రన్ అవుతూనే ఉంటుంది లూప్. ఇప్పుడు ఇలా రన్ చేసినా 1 నుంచి 10 వరకు వస్తాయి. అదే మీకు 3 వరకు కావాలనుకో 4 పెట్టండి. అంటే i అనేది 4 కంటే చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు. అంటే 1, 2, 3 మాత్రమే వస్తాయి. అర్థమైందా? అంటే ఒక లూప్ అనేది ఎలా యూజ్ చేయాలంటే వైల్ లూప్‌ని ఫస్ట్ ఇనీషియల్‌గా స్టార్టింగ్ వాల్యూ ఒకటి ఉండాలి. అర్థమైందా? మెయిన్ పార్ట్స్ ఇవి. ఓకేనా? ఇదేంటంటే ఇనీషియల్ వాల్యూ. ఇనిషియలైజేషన్ అంటారు. ఓకేనా? ఇది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇక్కడ కండిషన్ ఉండాలి ఒకటి. ఈ కండిషన్ అనేది ఇనిషియలైజేషన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేసి. ఓకేనా? సో దీన్ని మీరు ఇక్కడ స్టార్ట్ కూడా అనుకోవచ్చు. అంటే ఏ వాల్యూ ఇనిషియల్‌గా స్టార్టింగ్ వాల్యూ 1 అనేది స్టార్టింగ్ వాల్యూ. ఇక్కడ వచ్చేసి కండిషన్ ఇది. ఈ కండిషన్ ఏం చెప్తుందంటే మనకు ఎప్పుడు స్టాప్ చేయాలనేది చెప్తుంది. ఓకేనా? ఇది స్టాప్ చేయడానికి కండిషన్. అంటే ఈ లూప్ అనేది ఎప్పుడు ఆగిపోవాలనేది. ఓకేనా? తర్వాత ఇది. ఈ 3 అనేది ఖచ్చితంగా ఒక లూప్ అనేది ఉండాలి. ఓకేనా? ఇదేంటంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటాం కదా! ఇప్పుడు అలాగనమాట. అప్డేషన్ ఓకేనా? ఇదేంటంటే స్టెప్. ఇవే కదా మనకు లూప్‌లో కూడా ఫర్ లూప్‌లో కూడా ఉన్నది. స్టార్టింగ్ వాల్యూ, స్టాప్ వాల్యూ, ఇంక్రిమెంట్. ఈ 3 కదా ఉన్నది. ఈ లూప్‌లో కూడా అంతే. అలాగే స్పెసిఫై చేయాలి.
ఫస్ట్ ఏంటంటే లూప్ బయట రాయాలి ఇనిషియల్ వాల్యూ అనేది. అంటే ఐ వాల్యూ అనేది ఏ వాల్యూతో స్టార్ట్ అవ్వాలి అనేది లూప్ బయట పెట్టాలి. లూప్ ఏంటంటే ఎప్పుడు వరకు రన్ అవ్వాలనేది మనం ఒక కండిషన్ టైప్‌లో ఇస్తాం. ఓకేనా? అంటే డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు ఐ వాల్యూ అనేది 3 వరకు రన్ అవ్వాలనుకున్నా. 3 వరకు రన్ అవ్వాలనుకుంటే నేను ఈ విధంగా ఇచ్చాను. 4 కంటే తక్కువ అని. అంటే 4 కంటే తక్కువ ఉన్న ప్రతిసారి రన్ అవుతుంది. సో, అలాగే నేను 1 నుంచి 3 వరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను ఈ లూప్. 4 అయినప్పుడు ఆగిపోతుంది. అర్థమైందా? ఐ లెస్ థాన్ 4 అని పెట్టినప్పుడు 4 అయితే ఆగిపోతుంది. సో, అలాగే నాకు 1, 2, 3 4 అయినాక ఆగిపోయింది. అలా స్పెసిఫై చేయాలన్నమాట. స్టార్ట్ వాల్యూ ఎక్కడ స్టాప్ అవ్వాలంటే అంటే ఎండ్ వాల్యూ అనేది మీరు ఈ విధంగా స్పెసిఫై చేయాలి. ఎంతవరకు అనేది. ఓకేనా? తర్వాత ఇది నార్మల్‌గా ప్రింట్ చేయడం. ఇది ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ చేయకోకున్నారనుకో, ఐ వాల్యూ అనేది 1 ఉండిపోతుంది ప్రతిసారి. అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ప్రతిసారి ట్రూ అవుతుంది కదా! ఇన్ఫినిట్ లూప్‌లో ఉండిపోతుంది. ఓకేనా? దీన్నేంటంటే ఇది ఈ స్టేట్ ఇప్పుడు ఇది ఉంది కదా! దీనికి ఈక్వలెంట్ అది. ఇప్పుడు ఇది ఉంది కదా! ఇదేంటంటే ఫర్ లూప్ యూజ్ చేసి. ఇప్పుడు పైన ఉంది కదా ఇది. ఇది వైల్ లూప్. 2 సేమే అన్నమాట. ఇప్పుడు వైల్ లూప్ రాస్తే ఇలా వస్తుంది మనకి. ఈ కోడ్‌ని. ఇక్కడున్న కోడ్ ఉంది కదా! ఫర్ లూప్‌లో రాయాలనుకుంటే ఇలా రాస్తాం. 1 నుంచి 3 వరకు ప్రింట్ అవ్వాలంటే మనం పెట్టే స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. ఫర్ లూప్‌లో. అంటే ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది? 3 సార్లు రన్ చేయమంటున్నాం. 1, 2, 3 వాల్యూస్ ఉన్నప్పుడు. సో, ఇలా రన్ అవుతుంది. అదే వైల్ లూప్‌లో రాయాలనుకుంటే సేమ్ ఇదే కోడ్‌ని ఇలా అవుతుందన్నమాట. ఇనిషియల్‌గా బయట పెట్టాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది. ఇక్కడ పెట్టాం కదా! అది. i అనేది 1 అవ్వాలి. తర్వాత ఎక్కడి వరకు రావాలంటే మనం ఇక్కడ 4 అని పెట్టాం కదా! ఐ వాల్యూ అనేది 4 కంటే ముందు వరకని. ఇక్కడ 4 పెట్టామంటే 3 వరకని. మీకది చెప్పాను కదా! సేమ్ అదే ఇక్కడ. ఇక్కడేంటంటే ఐ లెస్ థాన్ 4 అని పెట్టాం. అంటే ఈ కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి. ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఏదైనా ఐ వాల్యూ అనేది 4 కంటే తక్కువైతే. సో, మనం ఇక్కడ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు కదా! ఐ వాల్యూ అనేది 4 కంటే తక్కువ అంటే 4 ముందున్న వాల్యూస్ అన్నీ అని. సో, అందుకే ఇక్కడ ఐ వాల్యూ అనేది 4 కంటే చిన్న వాల్యూస్ ఏవైనా ఉన్నా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాం. ప్రింట్ చేసిన తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎలాగైతే ఫర్ లూప్‌లో ఫస్ట్ ఐ 1 అయింది. తర్వాత ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఏం చేసాం మనం? ఇంక్రిమెంట్ చేసాం కదా! ఇప్పుడు ఐ 1 అనేది ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ 2 అవుతుంది. 2 అనేది 4 కంటే చిన్నదా కాదా చెక్ చేస్తుంది కదా! తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ఏమవుతుంది? ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఐ 3 అవుతుంది. తర్వాత 3 అనేది 4 కంటే తక్కువనా కాదా చెక్ చేస్తుంది. అంటే గోల్‌కి రీచ్ అయ్యామా లేదా అని. రీచ్ అవ్వలేదు కదా ఇంకా. 3 అనేది 4 కంటే చిన్నది. సో, 3 అని ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ 4 అవుతుంది ఐ వాల్యూ. 4 అనేది గోల్‌కి రీచ్ అయిపోయాం కాబట్టి ఆగిపోతుంది. ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరిగేది. ఇనిషియల్‌గా 1 అవుతుంది. 1 అయిపోయిన తర్వాత గోల్‌కి రీచ్ అయ్యామా లేదా చెక్ చేస్తుంది. తర్వాత ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం. గోల్‌కి రీచ్ అయ్యామా లేదా అని. రీచ్ అవ్వలేదనుకో ప్రింట్ చేస్తాం మళ్ళీ. ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ గోల్‌కి రీచ్ అయ్యామా లేదా చెక్ చేయాలి. మళ్ళీ ప్రింట్ చేస్తాం రీచ్ అవ్వకపోతే. తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్. తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం. ఒకవేళ గోల్‌కి రీచ్ అయ్యామనుకో ఆగిపోతాం. సో, ఇదే 2 సేమే. ఇది వైల్ లూప్, ఇది ఫర్ లూప్ అంతే. 2 చేసే పనులు ఒకటే. ఓకేనా? కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకు వైల్ లూప్‌తో రాసినప్పుడు బెటర్ వస్తుంది మనకు. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ 1 నుంచి 3 వరకు ప్రింట్ చేస్తాయి. ఇది అలాగే ప్రింట్ చేస్తుంది. ఇది అలాగే ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫర్ లూప్ అనేది కోడ్ చిన్నగుంది చూడండి. దీనికంటే కొంచెం బెటర్‌గా ఉంది. సో, ఇలా ఇప్పుడు 1 నుంచి 3 వరకే ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ లూప్ బెస్ట్ మనకు. కానీ కొన్ని కేసెస్‌లో ఫర్ లూప్ అనేది ఎక్కువ కోడ్ వస్తుంది. ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ వస్తుంది. వైల్ లూప్ అనేది తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ వస్తుంది. అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా! ప్రతి దానికి. సో, అది సిట్యుయేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇలా రాస్తే బెస్ట్. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇలా రాస్తే బెస్ట్. ఓకేనా? సో, అలాగనమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓవరాల్‌గా వైల్ అనేది ఎలా రాయాలి? వైల్ అనేది ఇనీషియల్‌గా కండిషన్ పెట్టాలి. ఇక్కడ కండిషన్ పెట్టాలి. దానికంటే ముందు ఇనిషియలైజేషన్, లూప్ లోపల ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ ద్వారా మీరు సాల్వ్ చేయగలుగుతున్నారనుకో, వైల్ ద్వారా కూడా సాల్వ్ చేయగలుగుతారు. అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 1 అనేది బయట ఇవ్వాలి. ఇనిషియలైజేషన్. ఇక్కడి వరకు రన్ అవ్వాలి అనేది ఈ కండిషన్ లాగా ఇవ్వాలి.
తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇంక్రిమెంట్ మనం ఇస్తాం కదా, ఇక్కడ ఇస్తాం కదా 1 నుంచి 4 వరకు ఇంక్రిమెంట్ 2 టు అని ఇస్తాం కదా. ఆ ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఐ అనేది ఎలా ఇంక్రిమెంట్ అవ్వాలని. ఇప్పుడు ఇలా ఇచ్చామనుకో 2 టు ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో దాన్ని ఇలా ఇవ్వాలి మీరు. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 అని. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు ఫర్ లూప్ని వైల్ లూప్ని కంపేర్ చేసుకోగలుగుతున్నారు కదా, ఎలాగా అని. ఓకేనా? 1 minute.